ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 15వ తేదీన సింహరాశి వారికి ఒకరు రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, అలాగే వీరినే ఎందుకు ఇష్టపడుతున్నారు, కారణం ఏమిటి, అదేవిధంగా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, వీరి గ్రహదోషాలు ఏ విధంగా ఉంటున్నాయి, గ్రహాలు అనుకూలంగా ఎలాంటి విషయాలలో అనుకూలంగా ఉండబోతున్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మిమ్మల్ని ఎవరు ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. అలాగే ఆదాయం ఏ విధంగా వస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు వశీకరణ చేయబడును. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. గ్రహస్థితులు గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ రోజున ఏప్రిల్ 15వ తేదీన శుక్రగ్రహం వీరికి అనుకూలంగా ఉండడంతో వీరికి అందం, కళలపై కూడా శ్రద్ధ ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ప్రేమపై మరింత ఎక్కువ కలుగుతుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉండడానికి శుక్రగ్రహం వీరికి అనుకూలంగా ఉండబోతుంది. అలాగే బుధుడు వలన వీరికి మరింత తెలివితేటలు పెరుగుతాయి. దాని వలన ఇలాంటి విషయాలలో ఎలాంటి పొరపాటు చేయకుండా తెలివితో ఏదైనా సంపాదించడానికి ప్రయత్నిస్తారు. లేదా వీరికి తెలివి ఎక్కువగా పెరగడంతో వీరు ఎలాంటి వ్యాపారంలోనైనా రాణించగలిగే శక్తి వీరికి ఉంటుంది. ఇప్పుడు ప్రేమ, ఆకర్షణ, సౌందర్యానికి మారుపేరు కాబట్టి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడంతో ప్రేమపై ఆకర్షణ ఎక్కువగా కలిగి ఉంటుంది. రాహు రహస్యత, ఆకర్షణ కలిగి ఉంటారు. వీటికి సూచన కాబట్టి వీరిని కొంతమంది రహస్యంగా చాలామంది ఇష్టపడుతున్నారు. అందులో ఒక వ్యక్తి వీరిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నారు. కానీ ఈ సింహరాశి వ్యక్తికి అస్సలు చెప్పలేరు. ఎందుకంటే సింహరాశి వారు పైకి గంభీరంగా కనిపిస్తారు, చాలా కోపం ఉన్నట్లు కనిపిస్తారు. కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది, వెన్నెలా ఉంటుంది. కానీ వారు తెలుసుకోలేకపోయారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. వీరి నిజాయితీ ఇతరులకు చాలా నచ్చుతుంది. అలాగే వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉంటారు. 2 గ్రహాల కలయిక వలన సింహరాశి వారికి రహస్యంగా ఎవరైనా ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. ప్రేమ సంబంధం లేదా రహస్యంగా ఎవరు ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. అలాగే ఈ రాశి వారిని చాలా మంది ఆకర్షిస్తారు. ఎందుకంటే ఈ 2 గ్రహాల వలన వీరి ముఖముపై మరింత కలగా ఉంటుంది. అలాగే వీరిని చూడగానే ఆకర్షించేలా ఉంటారు. కాబట్టి వీరిని చాలా మంది ఇష్టపడతారు. అందులో ఒకరు రహస్యంగా ఎంతో ప్రేమిస్తున్నారు. రొమాన్స్ ని భావించే గ్రహాలు ఈ 2 గ్రహాలు కాబట్టి వీరిపై చాలా ఇష్టం అనేది కలుగుతుంది. అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి, మంచి మార్గాలు వస్తాయి. మీ ముందుకు రావడంతో మీరు కొన్ని విషయాలు పట్టించుకోని విషయంలో కొంత నష్టం అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి, లేదా లాభాలు రావడం కష్టం. కాబట్టి అన్ని విషయాలను గమనించండి. మీ ముందుకు ఎలాంటి విషయాలలో, ఎలాంటి పనుల్లో లాభాలు వస్తున్నాయి, ఎలాంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని అన్నీ గమనించినట్లయితే ఖచ్చితంగా మీకు ఎలాంటి విషయాలలో లాభాలు వస్తున్నాయి అనేవి తెలుస్తాయి. బుధుడు మాటల గ్రహం కాబట్టి మీరు మాటల్లోనే తెలివితేటలు అనేది చూపిస్తారు. దాని వలన వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా మీకు మంచి అవకాశం వస్తుంది. ఎందుకంటే బుధుడు తెలివి
తెలివికి సంబంధించిన సూచన కాబట్టి ఉద్యోగంలో, వ్యాపారంలో, ప్రేమలో కూడా మంచి తెలివి అనేది ఉపయోగిస్తారు. కాబట్టి మిమ్మల్ని చాలా ఆకర్షితులతో అవుతారు. రహస్య ప్రేమ మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా బయటపడుతుంది. ఒక శుభ సంకేతంలా బయటపడుతుంది. కాబట్టి వారెవరో ఈ రోజున తెలుస్తుంది. సింహరాశి వారికి బుధుడు, రాహువు అనుకూలంగా ఉండడంతో ప్రేమ అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మిమ్మల్ని ఆకర్షించేవారు మీ చుట్టూ ఉంటారు. కాబట్టి మీ చుట్టూ పాజిటివ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. దానివలన మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. ఈ యోగాల ప్రకారం చూసినట్లయితే సింహరాశి వ్యక్తిని ఒక వ్యక్తి రహస్యంగా చాలా ఇష్టపడుతున్నారు. గాఢమైన ఆకర్షణ పెంచుకుంటున్నారు. అయితే చంద్రుడు రహస్య స్థానంలోకి చేరడం వలన వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ద్వాదశలోకి వెళ్ళడం వలన వీరికి ప్రేమను వ్యక్తపరచడానికి ముందు ఉన్నారు. కాబట్టి వారెవరో తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా అదృష్టంగా మారే సమయం ఇది. చంద్రుడి వలన చాలా ప్రశాంతంగా ఉంటారు. కోపం అనేది చాలా తగ్గుతుంది. ఇవన్నీ కలిపి ఒక మ్యాగ్నెట్ లాగా కలిసి వస్తుంది. కాబట్టి అన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడంతో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా సంతోషంగా చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో చాలా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే ఉద్యోగంలో మీ మాటకారితో, మీ మాటలతో చాలా సంతోషంగా ఉండే సమయం వస్తుంది. మీ మాటలతో పొగుడుతూ ప్రమోషన్లు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ వ్యక్తి ఎవరి ద్వారా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని తెలుస్తుందో తెలుసుకుందాం. ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. అలాగే ఈ గ్రహాల వలన అనుకూలంగా ఉండడంతో వారెవరో ఈ రోజున బయటపడతారు. వ్యక్తి మొదటి అక్షరం ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తితో చాలా సంతోషంగా ఉంటారు. కాసేపు సమయం గడుపుతారు. కానీ ఎంతో కాలంగా ఆ సమయాన్ని ఊహించుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అలాగే వారి వల్ల నష్టం అనేది అస్సలు ఉండదు. రాశి వారికి ఆత్మవిశ్వాసం, నాయకత్వం కలిగి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటినే ఈ వ్యక్తి చాలా ఇష్టపడుతున్నారు. వారి వల్ల ఎంతో సంతోషంగా ఉండే ఈ సింహరాశి వారు ఈ రోజు నుండి చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. అలాగే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొని పెద్ద షాక్లో ఉంటారు. అదేవిధంగా ఇంతకాలంగా నన్ను రహస్యంగా ఈ వ్యక్తి నన్ను ఇష్టపడుతున్నారా, ఇంతవరకు ఎందుకు బయటపడలేరు, అలాగే అనవసరంగా సమయం అనేది వృధా చేశాను అనుకునేలా ఉంటుంది. గాఢంగా ఆకర్షిస్తారు. కాబట్టి వీరిని చాలా ప్రాణంగా ప్రేమిస్తారు. ఇలాంటి వార్త విన్న తర్వాత తెలివితేటలు, చురుకుదనం మరింత పెరుగుతుంది. ఉల్లాసం, ఉత్సాహంతో ఏ పని చేసినా సంతోషంగా చేస్తారు. అలాగే ఆదాయం పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి కాస్త ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.